హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం జిఎస్టీలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి చెప్పుకున్నాం. సో అందులో ఇక్కడ మెయిన్గా మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఉన్నాయి అండ్ జిఎస్టీ రిటర్న్స్కి సంబంధించి ఉన్నాయి కదా. నేను జిఎస్టీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ వీడియోలో చెప్తా అండ్ నెక్స్ట్ వీడియోలో జిఎస్టీ రిటర్న్కి సంబంధించి డిస్కషన్ చేస్తాం. జిఎస్టీ రిటర్న్కి సంబంధించి అంటే టేబుల్ 8A అండ్ టేబుల్ 8C యాన్యువల్ రిటర్న్ గురించి డిస్కషన్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ అడ్వైజరీ ఒకటి ఉంది కదా, అది ప్రొవైడ్ చేద్దాం. ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇది advisory for biometric Aadhaar based Aadhaar authentication and document verification for GST registrations. So applicants of Haryana, Manipur, Meghalaya and Tripura. So ఈ ఫోర్ స్టేట్స్ కి ఇప్పుడు బయోమెట్రిక్ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కావాల్సి వస్తుంది. నార్మల్లీ ఆధార్ అథెంటికేషన్ అంటే ఇంతకుముందు ఏం చేస్తుంటాం, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పార్ట్ ఏలో డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ పార్ట్ బిలో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ని ఫిల్ చేసి ఆధార్ నెంబర్కి ఆధార్ అథెంటికేషన్ని ఆఫ్ చేసుకుంటే మనకు ఒక గూగుల్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్కి ఒక ఓటీపీ వెరిఫికేషన్ చేస్తుంది. దట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ ఆధార్ అథెంటికేషన్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే డియర్ ట్యాక్స్ పేయర్, ఇది వచ్చేసి మనకి 8 డిసెంబర్ 2024కి వచ్చింది. సో జస్ట్ సెకండ్. సో 8 డిసెంబర్ 2024కి వచ్చింది. నేను చెప్తున్నాను డియర్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిస్ ఈస్ ఇన్ఫార్మ్డ్ టు tax payers about recent development concerning the application process for GST registration. It is advised to keep the following key points in mind. సో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఏ ఏ పాయింట్ ని మనం మైండ్ లో పెట్టుకోవాలి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి రూల్ 8 ఆఫ్ సిజిఎస్టి రూల్స్ 2017. ఈ రూల్ ఏం చెప్తుంది? హ్యాస్ బీన్ అమెండెడ్ టు ప్రొవైడ్ దట్ అన్ అప్లికేషన్ can be identified on a common portal based on data analysis and risk parameters for biometric based other authentication and taking photography of applicant along with verification of original copy of the documents uploaded with the application. అంటే మనం ఇంతకుముందు ఏదైతే ఓటీపీ వెరిఫికేషన్ చేస్తుంటున్నాం, ఇప్పుడు ఓటీపీ వెరిఫికేషన్ ఒకటే కాదు, మీరు థంబ్ అంటే ఒక ఆథరైజ్డ్ ఆధార్ అథెంటికేషన్ సెంటర్స్ అనేది పెడతారు. ఆ ఆధార్ అథెంటికేషన్ సెంటర్లో పోయి మీరు బయోమెట్రిక్ థంబ్ అనేది వేయాలి. ప్లస్ అండ్ ఒక ఫోటో, మనకు ఆధార్లో తీసినప్పుడు ఒక ఫోటో ఇస్తాం కదా, అట్లా ఒక ఫోటోని ప్రొవైడ్ చేయాలి. అండ్ అలాగే విత్ మీరు ఒక ఒరిజినల్ కాపీస్ని తీసుకొని పోయి అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు. ద సెడ్ అబోవ్ సెడ్ ఫంక్షనాలిటీ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై జిఎస్టీ పోర్టల్. ఇట్ హ్యాస్ బీన్ రోల్ అవుట్ ఇన్ హర్యానా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర ఆన్ 7th December 2024. సో ఈ ఫోర్ స్టేట్ కి సంబంధించి హర్యానా, మణిపూర్, మేఘాలయ అండ్ త్రిపుర. త్రిపుర ద సెడ్ ఫంక్షనాలిటీ హ్యాస్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అపాయింట్మెంట్ బుకింగ్ ప్రాసెస్. అంటే మీరు ఎప్పుడు పోవాలి ఆ ఆధార్ అథెంటికేషన్ సెంటర్ కి అంటే మీరు ఒక డేట్ ని బుక్ చేసుకోవచ్చు, స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ డేట్ కి మీరు వెళ్ళొచ్చు. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ in Form GST REG1, the applicant will receive either the following link, the email. సో మీరు లింక్ ఆ బుకింగ్ ప్రాసెస్ కోసం ఒక లింక్ ఫర్ ఓటీపీ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ కానీ ఆర్ లింక్ ఫర్ బుకింగ్ అండ్ అపాయింట్మెంట్ విత్ ఏ మెసేజ్ టు విజిట్ ద జిఎస్టీ సువిధా కేంద్ర. చూడండి ఇక్కడ ఉంటుంది జిఎస్టీ సువిధా కేంద్ర అలాంగ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ జిఎస్కే అంటే జిఎస్టీ సువిధా కేంద్ర అండ్ జ్యుడిషియల్ ఫర్ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇప్పుడు మీరు ఆ ఆధార్ అథెంటికేషన్ సెంటర్ దగ్గర వెళ్ళి మీ తమ్ ఇంప్రెషన్ వేయాలి అండ్ మీరు ఒక ఫోటో ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఫోటో తీసుకుంటారు అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ ని మీరు వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది కేసుకి సంబంధించి. అండ్ వాటి తర్వాత ఫోర్త్, ఇఫ్ ద అప్లికెంట్ రిసీవ్ ద లింక్ ఆఫ్ ఓటీపీ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ యాజ్ మెంటెడ్ ఇన్ పాయింట్ 3A, ఈ షీ కెన్ ప్రాసెస్ విత్ అప్లికేషన్ హ్యాస్ పర్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. అంటే ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ లోనే మీకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ థింక్ ఓకే, ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ లోనే మీకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ లో కంప్లీట్ అయ్యేటప్పుడు జస్ట్ సెకండ్ తీసేద్దాం. డన్. నెక్స్ట్
However, if the applicant receive the link mentioned in point 3, she required to book the appointment. అంటే మీకు యాజ్ పర్ దీని ప్రకారం పోతే ఓన్లీ ఓటీపీతో కంప్లీట్ అయిపోద్ది వర్క్ అనేది. లేదు మీకు లింక్ బేస్ వచ్చిన అనుకోండి, ఇంటిమేషన్ అనేది రిక్వైర్డ్ ఆధార్ అథెంటికేషన్ బయోమెట్రిక్ అంటే మీరు అప్పుడు ఏం వెళ్ళాలంటే ఆ డిజిగ్నేటెడ్ పర్సన్ కి మీరు ఈ డేట్ కి మేము వస్తాం అనేది చెక్ చేసుకోవాలి. అంటే లైక్ మనం లైసెన్స్ కి వెళ్ళాలనుకుంటే ఎల్ఎల్ఆర్ కి అప్లై చేసినప్పుడు టెస్ట్ రాయడానికి ఒక స్లాట్ డేట్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, అట్లా మనం బుక్ చేసుకోవాలన్నమాట. ద ఫీచర్ ఆఫ్ బుకింగ్ అండ్ అపాయింట్మెంట్ టు విజిట్ ఏ డిజిగ్నేటెడ్ జెస్కే ఈస్ నవ్ అవైలబుల్ ఫర్ అప్లికెంట్ హర్యానా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర. సో ఈ 4 స్టేట్ కి ఇప్పుడు అవైలబుల్ లోకి వచ్చేసింది. ఫస్ట్ ఇనిషియల్ గా ఒక టూ టూ స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేసినారు. అందులో ఒక స్టేట్ వచ్చేసి గుజరాత్ స్టేట్ లో ఇంప్లిమెంట్ చేసిండ్రి, ఇంకొకటి వేరే స్టేట్ లో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 4 స్టేట్స్ ని తీసుకున్నారు. నెక్స్ట్ ఆఫ్టర్ బుకింగ్ ద అపాయింట్మెంట్ ద అప్లికెంట్ గెట్ ద కన్ఫర్మేషన్ అపాయింట్మెంట్ త్రూ ఈమెయిల్ అండ్ అప్లికెంట్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ ఈమెయిల్ లోనే మీకు కన్ఫర్మ్ అవుతుంది. అండ్ చూసిన షెడ్యూల్ కి అంటే ఆ షెడ్యూల్ కి మీకు ఆ స్లాట్ అనేది బుక్ అయితే ఆ డేట్ కి మీకు కన్ఫర్మ్ గా వచ్చిందంటే కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ ద విజిట్ అంటే జిఎస్టి సువిధా కేంద్ర దగ్గర మీరు వెళ్ళేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్ ని తీసుకొని వెళ్ళాలి అంటే ఫస్ట్ ఒక కాపీ, హార్డ్ ఆర్ సాఫ్ట్ కాపీ ఆఫ్ ద అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ లెటర్. సో ఈమెయిల్ కి మీకు ఏదైతే కన్ఫర్మ్ అయినట్లు మెయిల్ వచ్చిందో ఆ కన్ఫర్మేషన్ మెయిల్ కి సంబంధించిన డాక్యుమెంట్. అండ్ వాటి తర్వాత డీటెయిల్స్ ఆఫ్ జ్యూరిడిక్షన్ హ్యాస్ మెన్షన్ ఇన్ ద ఇంటిమేషన్ ఆఫ్ ఈమెయిల్. జస్ట్ సెకండ్. Details of jurisdiction has mentioned in the intimation. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఒరిజినల్ కాపీస్ ని తీసుకొని పోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్ దట్ వర్ అప్లోడెడ్ విత్ ద అప్లికేషన్. అంటే మీరు రెంటల్ అగ్రిమెంట్ అప్లోడ్ చేసినారా, కరెంట్ బిల్ అప్లోడ్ చేసినారా, మున్సిపాలిటీ బిల్ అప్లోడ్ చేసినారా, వాటి యొక్క ఒరిజినల్ బిల్స్ ని తీసుకొని పోవాలి. అక్కడ వెళ్తే మీకు ఏం చేస్తారు, బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అక్కడ జిఎస్టి సువిధ కేంద్రాలు. For all the required individuals as per the GST application form REG1. REG1 లో మీరు ఏవైతే నేమ్ ఇండివిజువల్ ప్రొవైడ్ చేసినారో వాళ్ళ డీటెయిల్స్ కి సంబంధించి. నెక్స్ట్ ద అప్లికెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు చూజ్ అన్ అపాయింట్మెంట్ ఫర్ ద బయోమెట్రిక్ వెరిఫికేషన్ డ్యూరింగ్ ద మాక్సిమం పర్మిషబుల్ పీరియడ్ ఫర్ ద అప్లికెంట్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద ఇంటిమేషన్ ఈమెయిల్. సో మీకు వచ్చిన ఈమెయిల్లోనే ఇంటిమేషన్ మెయిల్లోనే కొన్ని డేస్ ఇచ్చేస్తారు. అంటే విత్ ఇన్ ఈ డేట్స్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఈ డేట్స్ లో మీకు అవైలబుల్ ఉందని ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ డేట్ లోనే మీరు తీసుకోవాలి. ఇన్ సచ్ కేసెస్ ఏఆర్ఎన్ విల్ బి జనరేటెడ్ వన్స్ ద బయోమెట్రిక్ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతే ద ఆపరేషన్ డేస్ అండ్ హవర్స్ ఆఫ్ జిఎస్కే విల్ బి హ్యాస్ పర్ గైడ్లైన్స్ ప్రొవైడెడ్ బై ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్ యువర్ స్టేట్. సో బేస్డ్ ఆన్ మీ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ ని బేస్ చేసుకుని మీకు ఉంటది. అంటే పబ్లిక్ హాలిడేస్ ని రిమూవ్ చేసి రిమైనింగ్ డేస్ లో మీకు జిఎస్కే ప్రొవైడర్స్ ఉంటారు, జిఎస్టి సువిధ కేంద్ర వాళ్ళు. నెక్స్ట్ ఇది స్టేట్ కి సేమ్ ఇదే స్టేట్ అంటే ఇక్కడ ఏవైతే మీకు ఓన్లీ 4 స్టేట్ ని తీసుకున్నారు కదా, ఏది హర్యానా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర అని తీసుకున్నారు. ఇక్కడ ఏం చెప్తారా అంటే ఇంకొక 3 స్టేట్ ని యాడ్ చేసినారు. ఏవేవి ఇక్కడ 3 స్టేట్ ని మీకు యాడ్ చేసినవి, ఛత్తీస్గఢ్, గోవా అండ్ మిజోరం ని యాడ్ చేసినారు. సేమ్ ఇందాక మనం ఏమైతే డిస్కషన్ చేసినామో ఆ డేట్స్ అంటే ఫస్ట్ 2 స్టేట్స్ ని తీసుకున్నారు గుజరాత్ ని, ఇప్పుడు కొన్ని కొన్ని స్టేట్స్ ని యాడ్ చేసుకుంటా పోతున్నారు. సో లాస్ట్ ఆ డేట్ కి ఎయిత్ కి ఒక 4 స్టేట్స్ ని యాడ్ చేసినారు. ఫోర్త్ కి ఎయిత్ కేనా, ఎస్ సార్, ఎయిత్ కి 4 స్టేట్స్ ఏవేవి, హర్యానా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర. అండ్ 15th డిసెంబర్ కి ఛత్తీస్గఢ్, గోవా, మిజోరం. సో ఈ స్టేట్ లో ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి ఆధార్ బయోమెట్రిక్ అంటే థంబ్ ఇంప్రెషన్ వేయాలి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి. అండ్ వాళ్ళ ఒక ఫోటో కూడా మీరు సబ్మిషన్ చేయాలి. ఫోటో సబ్మిషన్ అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ మీరు తీసుకొని పోవడం కాదు, వాళ్ళు ఫోటో తీసుకుంటారు. సో ఫోటో తీసుకుంటారు. దిస్ ఈస్ అప్డేట్ రిలేటెడ్ టు బయోమెట్రిక్ అడ్వైజరీ ఫర్ బయోమెట్రిక్ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ రిలేటింగ్ టు సమ్ స్టేట్స్. నెక్స్ట్ వీడియోలో మనం టేబుల్ 8A అండ్ 8C ఆఫ్ యాన్యువల్ రిటర్న్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.